అండ్ అందరికీ మేమైతే లాస్ట్ సండే అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. 3 ఇయర్స్ నుండి వెళ్ళాలి అనుకుంటున్నాము. కాకపోతే ఎప్పుడు టైం రాలేదు. ఈసారి అయితే వచ్చామండి. వచ్చి రాగానే బయటంతా చూసాము. చాలా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అందరూ కాయిన్స్ పెడుతున్నారు. ఏంటబ్బా అందరు పెడుతున్నారని ఫస్ట్ తెలుసుకోవడం ఆపేసి ఇంకా మేము కూడా కాయిన్ అయితే పెట్టాను స్టార్ట్ చేశాను. అక్కడ కాయిన్ ఇలా నిలబెట్టగానే అతికిపోతుందండి. అది ఎందుకు తెలియదు. చాలా వరకు ట్రై చేసాము. నాకు అతకడానికి చాలా టైం పట్టిందండి. వరుసగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ అయితే కాయిన్సే పెడుతున్నారు. ఏంటో తెలియదు నాకు కూడా. ఇంకా మేము కూడా పెట్టేద్దామని హ్యాపీనెస్ అయితే పెట్టేసాము. 2 కాయిన్స్ అయితే మంచిగా పెట్టేసాను. 3rd కాయిన్ అయితే అసలు అతకలేదండి. చాలా టైం పట్టింది. మా వాళ్ళు కూడా పెట్టారు. ఇంకా మా పిల్లలైతే ఎంతసేపు పెట్టినా అసలు ఒక మానంగా అతకలేదంటే చాలా టైం పట్టింది. ఈ కాయిన్స్ ఎందుకు పెడతారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది కొంతమందికి అతుకుతుంది, కొంతమంది అతకట్లేదు, టైం పడుతుంది. ఫైనల్గా అయితే ఇంకా మా పిల్లల అందరం అయితే కాయిన్స్తో ఒక 1/2 అవర్ టైం స్పెండ్ చేసాం. చాలా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత బయటకు వచ్చాము. లోపల దర్శనంకి వెళ్ళినప్పుడు మీకు వీడియో తీయలేదండి, ఎందుకంటే ఫోన్ అలో లేదు. సో బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న వ్యూస్ అయితే మీకోసం చూపిస్తున్నాను. మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళే ఉంటారు కదా పెద్దమ్మ తల్లి టెంపుల్కు. నేనే లేట్గా వెళ్ళి ఉంటాను కావచ్చు. ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటుందా, ఎక్కడ ఉంటుందా అని చాలా అనుకునేదాన్ని. పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అంట కదా. ఫైనల్గా నేను కూడా వెళ్ళాను. నేను కూడా చక్కగా చాలా హ్యాపీగా దర్శనం చేసుకున్నాను. సండేని కూడా చాలా ఎక్కువ రష్ అయితే లేరు, వస్తూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆ తర్వాత మా పిల్లలు ఇక్కడ గోశాల దగ్గర ఆడుకుంటున్నారండి. పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా కౌలు అంటే చాలా ఇష్టం, వాళ్ళతో ఆడుకుంటుంటారు. ఆ తర్వాత పెద్దమ్మ తల్లి టెంపుల్లో అయితే పులిహోర చాలా ఫేమస్ అండి. చాలా టేస్టీగా ఉంది. ఎవరు వెళ్ళినా పులిహోర మాత్రం తినండి. మేము కూడా ఆ తర్వాత వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగాము. ఆ తర్వాత పులిహోర ప్యాకెట్స్ తీసుకుని తినేసి ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇదే నా చిన్న వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి.